బాపట్ల జిల్లా నుంచి పాస్టల్ అధ్యక్షుడిగా నేను రావడం జరిగింది. అత్యధికంగా మెజారిటీ చూపిస్తున్నటువంటి వాడు ఎక్కువగా మాలలే ఉన్నారు. మాలలకు మాత్రమే కాదు, వారిని నడిపించేటువంటి పాస్టర్లు కూడా ఒక 5,000 రూపాయలు మీకు ఇస్తాను అని చాలా మంది పాస్టర్స్ ఉన్నారు. వారు ఇచ్చినటువంటి ఈ రూల్స్ లో ట్రస్ట్ ఉండాలి, లేకపోతే ఒక గుడికి ముందుగా కాదు, అంబేద్కర్ జిల్లాగా పెట్టడానికి వీల్లేదని ఒక అల్లరాలు చేసి ఇల్లు కూడా తగలబెడుతున్నప్పుడు ఆ ఇంట్లో దారుణం జరిగిన తర్వాత ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఈ స్వరూప్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ గుంటూరు కలెక్టరేట్స్లో కానీ ఏ కలెక్టరేట్ కాడ కానీ ఎంఆర్ఓనో ఆర్టీఓనో వచ్చి అర్జీ తీసుకెళ్ళేవాడు. ఇవాళ మేము ధర్నా చేసిన వాళ్ళు అందరి మీద ఎఫ్ఐఆర్ అవుతా ఉంది. అంటే మనం ఎవరు కూడా ఆలోచించాలి. ఇక్కడికి వచ్చిన అందరు నాయకులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఏ ప్రభుత్వంలో ఉన్నాం. నాయకత్వం జిల్లాలి రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం రావాలి. చంద్రబాబు నాయుడు గారు రావాలి. జగన్మోహన్ రెడ్డి రావాలి. జగన్మోహన్ రెడ్డి. అరుణ్ కుమార్ గారు జాతీయ మాల మహానాడు అధ్యక్షులు. అట్లాగే ఒక రైల్వే స్టేషన్ లో రాత్రిపూట మహిళ మీద చెప్పినటువంటి ఘటన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మనమందరం కూడా వీటన్నిటి మీద కూడా అందుకని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్ గా మనం గద్దె తెచ్చకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దళితులకి బతికే అవకాశమే లేదు. వివిధ రంగాల్లో ఉన్న ప్రజలు కూడా బతికే పరిస్థితి లేదు అని చెబుతున్నాను. మీరు గమనించారో లేదో కానీ చాలా మంది లక్షల రూపాయలు మున్సిపాలిటీ వాళ్ళు పన్ను కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. అవి వెలివెలిగా కట్టుకుంటా ఉన్నారు. కానీ ఇంటి పన్ను కట్టలేదని చెత్త మొత్తం తీసుకెళ్ళాడు ఇంటి ముందేసి పైచాచికి ఆనందాన్ని పొందినటువంటి ప్రభుత్వాన్ని చూసాం మనం. పైచాచికి ఆనందాన్ని పొందుతున్నారు. ఇదిగో ఈ మందు సీసా ఇంత రేటు పెంచారు, మీరు ఈ సీసా ఇంత రేటు పెంచారని చెప్పి ఓంకారం అనేటువంటి ఒక అతను చిత్తూరు జిల్లా నుంచి అడిగితే తెల్లారితేకి అతన్ని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించినటువంటి ప్రభుత్వం. అచ్చన్న అన్నటువంటి అతను డాక్టర్, హాస్టల్లో ఉండి చదువుకుని హాస్టల్లో ఉండి తినక ఒక డాక్టర్ అయితే డాక్టర్ని అతి దారుణంగా నరికి ముక్కలు చేశారు. అంటే ప్రతిసారి దాడి చేసింది ఏందని మనం మేము అడిగితే మా మీద కూడా కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని దించకపోతే మనం అందరూ కూడా బతికే పరిస్థితి లేదు. మీరు కారంచేడు చుండూరు చెబుతున్నారు. ఒకరోజు కారంచేడు, ఒకరోజు చుండూరులో దాడి జరిగింది. కానీ రోజు దాడి చేస్తున్నాడు మన మీద, రోజు హత్యలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డిని మనం ఇంటికి పంపించడానికి మనం మిలిటెంట్ గా పనిచేయాల్సినటువంటి అవసరం. మిలిటెంట్ గా మాలపల్లిలో కూడా వెళ్ళి చర్చి పాస్టర్ల మొత్తాన్ని పిలిచి చర్చిలో చెప్పాలి, అందరూ చెప్పాలి. ఇతను కనుక ఉంటే మరలా మనం మనుగడ సాధించలేము. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా మనం ధర్నా చేశాం. వాళ్ళ దగ్గర పరిపాలన మనం చూసాం. కానీ ఇది పరిపాలన కాదు, నియంత, ఒక డిక్టేటర్. కాబట్టి ఇతను పంపించడానికి మనం సంసిద్ధులు కావాలని ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి వచ్చినటువంటి బాపట్ల జిల్లా పర్చూరు నుంచి వచ్చినటువంటి కిషోర్ మాట్లాడాల్సిన కోరు. ఈరోజు మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం మాల సంఘాల జేఏసీ తరఫున రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తూ ఉన్నాం. తీసేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసేసిన సంక్షేమ పథకాల గురించి చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రతిపక్ష నాయకుడిని ఇవి కొనసాగించాలని అడిగారు. ఆయన సుముఖంగా దానికి మద్దతు తెలిపాడు. మేము కూడా తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటున్నాడు. ఈరోజు ఇక్కడ దళితులు, మైనార్టీలు అందరూ ప్రజా సంఘాలతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసాం. మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కువ శాతం అన్యాయం, దాడులు, వివక్ష జరిగిందంటే అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ మా పంతం, వైఎస్ఆర్సీపీ పార్టీ అంతంగా నిర్ణయించుకొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాం. ఖచ్చితంగా ఓటర్స్ మహాశైర్కి ఒకటే విజ్ఞప్తి చేస్తాం, జగన్మోహన్ రెడ్డి బుగ్గలు నిమిరాడు లేదా
నవరత్నాలు ఇస్తున్నాడు అనుకుంటున్నాడు. నవరత్నాలు కాదు, మన సంక్షేమ పథకాల్ని ఆర్థిక వ్యవస్థని నాశనం చేసినటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సొంత సోదరి రోడ్డు మీద నిలబడి కొంగు చూపించి నాకు న్యాయం చేయండి అని ఏడుస్తుందంటే జగన్మోహన్ రెడ్డి పైశాచిక తత్వాన్ని అర్థం చేసుకోండి. మా కోసం కాదు, నిజంగా రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి మీరు ఆలోచిస్తే, నిదానంగా మానవత్వంగా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓట్ల రూపంలో బుద్ధి చెప్పి మనకు చేసినటువంటి అన్యాయాన్ని ఓట్ల రూపంలో బుద్ధి చెప్పాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై భారత్. మాల సంఘాల జేఏసీ తరపున నా పేరు డాక్టర్ చార్వాక, ఏఎన్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులను. మాల సంఘాల జేఏసీలో మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. మాల సంఘాల జేఏసీ ఏర్పడటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మా మాలల మీద, మాదిగల మీద దాడులు చేశారు, ఎస్సీల మీద దాడులు చేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 27 పథకాలు మొత్తాన్ని రద్దు చేసి ఆయన మాకు తీరని అన్యాయం చేశాడు. మా మాలపల్లి, మాదిగపల్లిలో ఉన్నటువంటి ఏడేడు స్కూల్ మొత్తాన్ని కూడా రద్దు చేశాడు. వీటన్నిటి మీద మేము చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు ఆయన ఏం చెప్పాడు, అధికారంలోకి మనం వస్తున్నాం, వస్తే ఇవన్నిటి కూడా నేను ఫాలోఅప్ చేస్తాను అని హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చినాక ఏం చెప్పంటే మీరు కూడా మాకు సహకరించాలని చెప్పినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మాలపల్లిలో తిరుగుతూ పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు గుంటూరు జిల్లాలో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. అయితే ఒకే ఒక విషయం చెప్పాలనుకున్నాం. ఏంటంటే మేము ప్రధానంగా మాలవి చంద్రబాబు నాయుడు ద్వారాగా చాలా నష్టపోయాం. మాకు రావాల్సిన సంక్షేమ పథకాల మొత్తాన్ని కూడా దుర్యోగం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చాడు ఇవన్నీ చేస్తామని. అందుకని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోల్చాలని ప్రతి మాలపల్లిలోకి వెళ్ళి మేము క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చెబుతా ఉన్నాం, ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి కూలిపోతాడు, ప్రజలందరూ కూడా గమనించాలి. ఇంకా మీరు అమ్మఒడి వస్తుంది అదే ఇదని కాదు, మనకు రావాల్సినటువంటి అంబేద్కర్ విదేశ విద్య పేరుని మార్చేసి జగన్మోహన్ రెడ్డి విదేశ విద్య పేరు పెట్టుకున్నాడు. కాబట్టి నటిని మనసులో పెట్టుకుని తక్షణమే మనం అందరూ కూడా రేపు జరగనున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి అఖండ మెజార్టీని తీసుకురావాలని కోరుకున్నాను. జై భీమ్. మైనార్టీ సంక్షేమాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక మైనార్టీ సంస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. నవరత్నాల పేరిట మైనార్టీల గొంతు నొక్కి పనికిరాని పథకాలు ఇచ్చి మైనార్టీల్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మైనార్టీలకి అనేక సంక్షేమ పథకాలు అమలు జరిగినాయి. ఆ పథకాలన్నీ తిరిగి అమలు జరగాలంటే మనమంతా కలిసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి. అందులో భాగంగా ముస్లిం హక్కుల పోరాట సమితి ద్వారా మేము రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నానా మాట్లాడుతున్నాడు. వాస్తవంగా బీజేపీతో గత 5 సంవత్సరాలుగా పొత్తు పెట్టుకొని అనేక ప్రజా వ్యతిరేక బిల్లులకి మద్దతు తెలిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పొత్తు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరు జై భీమ్. నా పేరు ఆలగ రవికుమార్, మాల మహాసేన జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు మాల సంఘాల జేఏసీ గుంటూరు పట్టణంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం. ఏం చేతనంటే ఓటేసిన వ్యక్తి మీద వేటేసేటువంటి స్వభావం జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఎంతో కష్టపడి దళితులు జైల్లో ఉండవలసిన వాడిని సింహాసనం మీద కూర్చోబెడితే ఆ సింహాసనం మీద కూర్చుని మా యొక్క సంక్షేమ పథకాలు, మా యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా రద్దు చేసి కమ్మ కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, క్షత్రియ కార్పొరేషన్, బ్రాహ్మ కార్పొరేషన్ అని చెప్పేసి మా పథకాలన్నీ కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు దళితుల యొక్క ఆగ్రహానికి గురి కాబోతున్నాడు. కేవలం మాలో ఉన్నటువంటి స్పెషలైజేషన్ స్కీమ్స్ అన్ని కూడా తీసేసి జనరలైజేషన్ చేసి మరి మాకు ఎంతో విద్రోహం చేసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలి ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘ నాయకులందరూ కూడా 99% జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నుంచి విముక్తి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని దింపడమే మా కర్తవ్యంగా భావించి ఈరోజు గ్రామాన, పల్లెన, పట్టణాల్లో కూడా పర్యటన చేస్తూ
ప్రెస్ మీట్లు పెడుతూ ప్రజలు చైతన్యపరుస్తూ తిరుగుతున్నాం. మా అందరి నినాదం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని తక్షణం గద్దె దించకపోతే ఈ రాష్ట్రంలో దళితులు, మైనార్టీలు, బీసీల యొక్క పరిస్థితులు అధోగతి పాలని చెప్పేసి మనం చేస్తాను. జై భీమ్. అందరికీ జై భీమ్ అండి. నేను మల్లెల వెంకట్రావు, ఫౌండర్ ప్రెసిడెంట్ మాల మహాసభ. మా మిత్రులు అనేక అంశాలు మీడియా ద్వారా ప్రజలకు చేరవేసే దానికోసం మాట్లాడారు. అయితే గత నెలలో రాష్ట్రంలో ఉన్న మాల సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘాలు తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడకుండా కొన్ని 2-3 సంఘాలు మాల మహానాడు పేరుతోటి గడిచిన వర్గీకరణ ఉద్యమాన్ని, చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేశాడు, మాలల్ని చంపాడు కాబట్టి మనం ఓటు వేయకూడదు, ఎందుకు వేయాలనే ఒక దుష్ప్రచారాన్ని తీసుకొస్తూ ఉన్నారు. దీని విషయంలో స్పష్టంగా మేము మా ప్రజలకి ఈ వాస్తవాలను చెప్పాల్సిన అవసరం ఉంది. వర్గీకరణ అంశంలో భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా వర్గీకరణకు అనుకూలమే. నక్సలైట్ పార్టీలు అనుకూలం, కమ్యూనిస్ట్ పార్టీలు అనుకూలం, అన్ని కుల సంఘాలు అనుకూలం, ఒక మాల సంఘం తప్ప. వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, బీజేపీ అయినా, రేవంత్ రెడ్డి అయినా ఒకటే. రెండో అంశం, మొన్న సుప్రీంకోర్టులో కేసు వచ్చినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి రవీంద్రన్ అనే ఒక లాయర్ని పంపాడు, 2 కోట్లు ఫీజు ఇచ్చాడు. అక్కడ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధార్థ లోద్రాని పెట్టి ఆయనకు ఒక 6 కోట్ల ఫీజు ఇచ్చింది, మాలలకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా. కాబట్టి వర్గీకరణ విషయాన్ని పదే ఈ ఎన్నికల్లో తెచ్చి లబ్ధి పొందింది గతంలో జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ. మేము వ్యతిరేకించిన మాట వాస్తవం. ఇప్పటికీ వర్గీకరణ అంశంలో రాజీ లేదు. మోడీని చేయనీయం, చంద్రబాబు నాయుడిని చేయనీయం, జగన్మోహన్ రెడ్డిని చేయనీయం, రేవంత్ రెడ్డిని చేయనీయం, పంజాబ్లో జరగనీయం, హర్యానాలో జరగనీయం. ఇది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. వాస్తవాలను దాచిపెట్టి ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు, కోర్టు కేసుకు సంబంధం, నేను మెయిన్ లీడ్ పిటిషన్ దానిలో మేము ఇంప్లీడ్ అయ్యి ఉన్నాం, రివ్యూ పిటిషన్లు వేసి ఉన్నాం. ఆ వర్గీకరణ జరగటానికి అనేక అంశాలు ఉన్నాయి. ఆర్టికల్ 335, ఆర్టికల్ 368 చదువుకోండి ఒకసారి. బీజేపీని చూపించి రాజ్యాంగ సవరణ జరిగిద్ది, రాజ్యాంగ సవరణ చర్చలు గుర్తేస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారని ఒక అపవాదం నెడతా ఉన్నారు. బీజేపీగా మోడీకి 500 సీట్లు వచ్చినా రిజర్వేషన్లు తీసేయలేడు, రాజ్యాంగాన్ని మార్చలేడు. ఎందుకంటే ఆర్టికల్ 368లో క్లియర్గా ఏ అంశాలను మార్చడానికి పార్లమెంటు, ఏ అధికారాలను సవరించడానికి పార్లమెంటుకి అధికారం ఉందో స్పష్టంగా చెప్పింది. రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని మార్చేది లేదు. ఈ పనికి మాలిన చెత్త అంతా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని ఏదో కాపాడాలనుకొని కొన్ని మాల సంఘాలు, కొన్ని మాదిగ సంఘాలు ప్రయత్నిస్తే అది జాతి వంచన గుర్తుపెట్టుకోండి. మన హక్కులు, మనకు 70 సంవత్సరాలుగా మాలాంటి సంఘాలు, ఉద్యమకారులు భారతదేశం మొత్తం పోరాడి, కొట్లాడి, త్యాగం చేసి చచ్చి జైలుకి వెళ్తే మాకు రిజర్వేషన్లు అమల్లోకి వచ్చినాయి, ప్రమోషన్లో రిజర్వేషన్లు అమల్లోకి వచ్చినాయి, ఎస్సీ కార్పొరేషన్ వచ్చింది, సప్లాన్ చట్టం వచ్చింది, మెడికల్ సీట్లు వచ్చినాయి, ఐఐఎంలో మాకు అవకాశాలు వచ్చినాయి, ప్రమోషన్లో రిజర్వేషన్లు వచ్చినాయి. ఈ మొత్తాన్ని కాదని దీన్ని తీసి రద్దు చేసినోడు మంచివాడా? ఒక వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు చెడ్డవాడా? గోపతోటి నారాయణ, పానంగ శేషయ్య చచ్చిపోయారు. ఆ రోజు 82 మందిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 82 మంది మాల యువకులు చంపేశారు. ఇక్కడే నడి రోడ్డు మీద రమ్య అనే అమ్మాయిని పొడిచి స్వతంత్ర దినోత్సవం రోజున ఆ వేడుకలు జరుగుతూ ఉండగా చంపారు. వాస్తవం కాదు అది. అనంతబాబు అనేవాడు ఒక ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యానికి చంపేసి కారు డిక్కీలో శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పెడితే వాటిని పెట్టి ఊరేగుతున్న జగన్మోహన్ రెడ్డి ఉన్నతుడా? గంజాయి పల్లెలకు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఉన్నతుడా? జగన్మోహన్ రెడ్డి హాస్టల్ రద్దు చేశాడు, స్కూల్స్ 9,000 స్కూల్స్ రద్దు చేశాడు, ఎలిమెంటరీ స్కూల్స్. ఏసీ కాలేజీ లాంటి కాలేజీలకి ఎయిడ్ మొత్తం తీసేశాడు, ఫీజు రియంబర్స్మెంట్ తీసేశాడు. బయట ఎక్కడ ఇంజనీరింగ్ కాలేజీల్లో బయట రాష్ట్రాల్లో చదువుకోకుండా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ రద్దు చేశాడు. ప్రమోషన్లు ఎంత ధైర్యం ఉంటే, ఎంత ద్వేషం ఉంటే జగన్మోహన్ రెడ్డికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఇక్కడ ఉన్న కలెక్టర్లకు ఎంత ద్వేషం ఉంటే ప్రమోషన్లో రిజర్వేషన్లు వద్దు, ఎస్సీ ఎస్టీలకని జీవో ఇచ్చాడంటే ఎక్కడైనా సమర్థించే వాళ్ళకి బుద్ధి లేదా, సిగ్గు లేదని నేను అడుగుతాను. ఇదే జిల్లాలో
ఒక్క దళిత ఆఫీసర్ ఉన్నాడా? ఎస్సీ ఎస్టీ ఆఫీసర్? కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, సబ్ కలెక్టర్ కానీ, డిఎస్పీ కానీ, ఎస్పీ కానీ, డిఐజీ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, డిఎంఎండ్హెచ్ఓ కానీ, దోమా పీడీ కానీ, మెప్మా పీడీ కానీ, మొత్తం ఎక్కడా కూడా ఈ జిల్లాలో అంటే ఇక్కడ ఉన్న మాలలు లేదు ఎస్సీలు ఉన్నారనే రాజధాని పీకేసిన ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఈ జిల్లాలో 10 లక్షల మంది ఎస్సీలు ఉంటే ఒక్క ఎస్సీ ఆఫీసర్ పనికి రాలేదా వీళ్ళకి? ఈ కలెక్టర్కి ఈ కలెక్టరేట్ అనేది వెలివాడగా మార్చిన ఒక ఘనత ఇప్పుడున్న వేణుగోపాల్ రెడ్డి కలెక్టర్ది. కలెక్టరేట్లో ఉన్న ఏ వింగ్లోనైనా, రెవెన్యూలైనా, ఆర్ఎన్బిలోనైనా, ఫారెస్ట్లోనైనా ఒక కలెక్టర్ దగ్గర సీసీగా కానీ, ఎస్పీ దగ్గర సీసీగా కానీ ఎస్సీలు ఉన్నారా? ఎస్టీలు ఉన్నారా? కలెక్టర్ ఆఫీసు నుండి 22 మంది ఎస్సీ అధికారులని 2 రోజుల్లో ట్రాన్స్ఫర్ చేశారు. వీళ్ళ ముఖం చూడకూడదు ఈ మాలా మాదిగల ముఖాలని. ఇంకా బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా ఆ పార్టీని సమర్థించాలా? చంపినా సమర్థించి, ఉద్యోగులను అవమానపరిచి సమర్థించి, అంబేద్కర్ విగ్రహానికి కలెక్టరేట్లో అప్లై చేసుకుంటే పర్మిషన్, ఎలక్షన్ కోడ్ ముందు 2 రోజుల ముందు అక్కడ గాంధీ విగ్రహాన్ని పెట్టిన కులోన్మాదులు ఈ కలెక్టర్లు, జేసీలు. ఎంత దుర్మార్గం! మనుషులుగా కనపడలేదు. రాజ్యాంగం మాకు ఈక్వాలిటీ ఇచ్చింది, లిబర్టీ ఇచ్చింది, ఫ్రెటర్నిటీ ఇచ్చింది, ఓటు ఇచ్చింది, సమానత్వం ఇచ్చింది, సెక్యులరిజాన్ని ఇచ్చింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం, సమన్యాయం అనేది పాతర వేసి మా పీకలు నొక్కి మా బిడ్డల గొంతులు కోసి కడుపులు కొట్టే ఈ దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి పరిపాలనని ఈ రాష్ట్రం నుండి ఇప్పుడే కాదు, మా బొందిలో ప్రాణాలు ఉన్నంత వరకు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ రాష్ట్రంలో లేకుండానే చేయాలని మా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న మీడియా మిత్రులకు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అంటే వై అంటే యాదవులు, ఎస్ అంటే సోంబేరులు, సన్నాసులు, ఆర్ అంటే రౌడీలు, సి అంటే క్రిమినల్స్, కోవర్ట్లు, పి అంటే పోరంబోకులు, యాదవులు, గుండాలు, సన్నాసులు, సోంబేరులు, కోవర్టులు, క్రిమినల్స్ పార్టీ అది. ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది. గంజాయి, సారాయి, హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు, ప్రజల ఆస్తులు దోచుకోవటం, ఆక్రమించుకోవటం. ఎన్ని వందల ఎకరాలు, ఎన్ని వేల ఎకరాలు, 12,000 ఎకరాలు మా అసైన్మెంట్ ఇళ్ల స్థలాలకు లాగేస్తే ఆయనకు ఓట్లు వేయమని చెప్పడానికి సిగ్గు లేదా దళిత నాయకులారని అడుగుతా ఉన్నాను నేను. ఎన్నాళ్ళు వర్గీకరణ ఏమితో ఎంఆర్పిఎస్ బతికినట్టు ఈ మాల సంఘాలు, ఈ 3 సంఘాలు బతుకుతారు? వర్గీకరణకు ఏమైనా మీకు సంబంధం ఉందా? ఉద్యమానికి సంబంధం ఉందా? కోర్టుకు సంబంధం ఉందా? లేదే. పెయిడ్ గ్యాంగులుగా మాత్రం ఉండొద్దు మిత్రులారా. ఎందుకు చెప్తా ఉన్నా అంటే అది ప్రత్యేకమైన అంశం. ఈ ఎన్నికల్లో మన బిడ్డల భవిష్యత్తు, మన తల్లుల, మన జాతి మాలమాదిగ బిడ్డల రాజ్యాంగ హక్కులు, రక్షణలు, భద్రతలు కాపాడుకునే ఈ అవకాశాన్ని ఈ నాశనం చేసిన వాడిని మనం సర్వనాశనం చేయాలి. బైబిల్ చెబుతుంది, రొట్టె పెట్టిన వాళ్ళకి రొట్టెన్నర పెట్టండి అని. మనల్ని ఒక గుద్దితే 5 తన్నులు తన్ని వెళ్ళగొట్టాలని డెఫినెట్గా మాలల పంతం జగన్మోహన్ రెడ్డి అంతం, మాలల పంతం వైఎస్ఆర్సీపీ అంతం. ఈ ప్రభుత్వాన్ని రిజర్వేషన్లు రద్దు, స్కూళ్ళు రద్దు, స్కాలర్షిప్లు రద్దు, మెడికల్ సీట్లు రద్దు, ప్రమోషన్లు రిజర్వేషన్ రద్దు చేసిన ఈ అంటరాని వసంతాన్ని పాటిస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో ఓడించి తెలుగుదేశం పార్టీ కూటమికి మేము చంద్రబాబు నాయుడునే చూసాం అంతే. పవన్ కళ్యాణ్ ఉన్నాడా, బీజేపీ ఉందా అని మేము ఆలోచించలేదు. మళ్ళీ జగన్ వస్తే ఈ దరిద్రం ఇంకా కొనసాగుతుంది. మా బిడ్డలను ఎత్తిన, మా ప్రజలను ఎత్తిన 72,000 కోట్ల సప్లా నిధులు నువ్వు దోచేస్తే, డైవర్ట్ చేస్తే మేము క్షమించాలా? సంవత్సరాల తరబడి కొట్లాడి తెచ్చుకున్న చట్టం అది. జగన్మోహన్ రెడ్డి అధికారం ఉందని అహంకారంతో ప్రపంచంలో ఇంతకంటే ఫ్యాసిస్ట్ లేడు, ఇంతకంటే జగన్మోహన్ రెడ్డిని మించిన కుల ఉన్మాది లేడు. కులం ఉన్మాది జగన్మోహన్ రెడ్డిని ప్రకటిస్తూ ఈ ప్రభుత్వాన్ని ప్రజాస్వామికవాదులారా, లౌకికవాదులారా, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఎలిమెంట్స్ అందరూ కూడా ఆలోచించండి. ఇది ఒక జైలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా ఒక ఓపెన్ జైల్లో ఉన్నాం. ఏ వర్గం వాడికి మాట్లాడే స్వేచ్ఛ లేదు. ఏ వర్గం వాళ్ళకి చట్టం చేస్తే బిల్లుకి ఆ పన్నులు కట్టడమే. ఎందుకు ఇంత పెంచారని అడగటానికి లేదు. రేట్లు పెరిగితే
ఉంటే కొనుక్కో, లేకపోతే ఆకలితో చచ్చిపో. ఇసుక విపరీతంగా పెంచేసి కొన్ని వేల మంది, లక్షల మంది గృహ నిర్మాణ కార్మికుల కడుపు కొట్టిన ఆ ఉసురు ఊరికినే పోదని చెప్పి వాళ్ళ కన్నీళ్ళ ఆకలి కేకల్లో ఈ వైఎస్ఆర్సీపీ కొట్టుకుపోతుందని చెప్తూ ముగిస్తా ఉన్నా. జై భీమ్.